ఇంటికి వాస్తులో ఈ 10 తప్పులు చేయకండి. అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒక కుటుంబం అభివృద్ధి చెందాలన్నా, ఇంట్లో సుఖసంతోషాలు ఉండాలన్నా మన ఇంటికి వాస్తు అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి మీ ఇంటికి అన్ని విధాలుగా కలిసి రావాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని వాస్తు నియమాలు తెలుసుకోండి. ఈ వీడియోలో చెప్పుకునే వాస్తు నియమాలు పాటిస్తే మీ ఇంటి ధనప్రవాహం పెరిగి మీ ఇంట్లో సుఖసంతోషాలు పెరుగుతాయి. ఇంటి సింహద్వారానికి చాలా శక్తి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం సూర్యుడు రాకముందే ఇంటి గుమ్మం ముందు ముగ్గు వెయ్యాలి. దీనివల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది. ఇంటి ఈశానానికి చాలా విశిష్టతుంటుంది. కాబట్టి మీ ఇంటి ఈశాన్యములను నీటితో నిండిన రాగి పాత్రలు పెట్టండి. ఈశాన్యంలో రాయి కలిసుంటే కుటుంబంలో కలహాలు, గొడవలు లేకుండా ఉంటాయి. ఈశాన్యంలో బరువైన వస్తువులు పెట్టకూడదు. ఈశాన్యం ఎల్లప్పుడూ ఖాళీగా ఉండాలి. ఇంటి ఈశాన్యం ఎంత ఖాళీగా ఉంటే అంత సంపద మీ ఇంట్లోకి చేరుతుంది. బరువైన వస్తువులన్నీ నైరుతి దిశలోనే పెట్టుకోవాలి. ఇంటి పూజగదిలో ఉండే దేవుడి చిత్రపటాలు లేదా దేవుని విగ్రహాలు తూర్పు లేదా ఉత్తరముఖంగా ఉండాలి. ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ ఉండాలి. ఎంతటి దిష్టైనా గుమ్మడికాయ వెంటనే లాగేస్తుంది. కాబట్టి ఇంటి ముందు గుమ్మడికాయ కడితే భయంకరమైన నరదృష్టి, నరఘోష సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇంటి గుమ్మంపైన వినాయకుని చిత్రపటం ఉండాలి. అలా ఉంటే మీ ఇంటికి అదృష్టం బాగా కలిసొస్తుంది. ఇక ఇంట్లో ఉంటే చీపుర ఎప్పుడూ కూడా నిలబెట్టకూడదు, లేదంటే ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెంటనే వెళ్ళిపోతుంది. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత, అంటే సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటిని చీపురతో ఊడకూడదు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఇక మనలో కొంతమంది తలుపు వెనకాల బట్టలు తగిలిస్తారు. అలా చేస్తే మీ ఇంట్లో అప్పుల బాధలు పెరుగుతాయి. ఇక ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాంటివారు ప్రతి మంగళవారం గోమాతకు ఆహారం తినిపించండి. అది త్వరలోనే మీ సొంతింటి కల నెరవేరుతుంది. ఇక భోజనం చేసేటప్పుడు మంచంపైన కూర్చుని భోజనం చెయ్యకూడదు. దీనివల్ల ఎన్నో సమస్యలు కుటుంబంలో ఏర్పడతాయి. నేలపైన కూర్చుని భోజనం చేస్తే అన్ని విధాలుగా బాగా కలిసొస్తుంది. ముఖ్యంగా వంటగదికి ఖచ్చితంగా వాస్తు పాటించాలి. ఆగ్నేయ దిశలో వంటగది ఉండాలి. అప్పుడే కుటుంబంలో అనారోగ్య సమస్యలు రాకుండా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ ఆగ్నేయంలో ఉండాలి. అలాగే వాటర్ ఫిల్టర్ మరియు నీటి వింతలు ఈశాన్యంలో పెట్టాలి. ఇలా ఉంటే డబ్బు సమస్యలు తీరిపోతాయి. కాని వేరే దిక్కులో ఉంటే గొడవలు ఎక్కువగా ఉంటాయి. వంటగది వాయవ్యంలో BMW పెట్టాలి. దీనివల్ల ఆహారానికి నోటు లేకుండా ఉంటుంది. ఇక ఇంట్లో ఉండే రిఫ్రిజిరేటర్ వాయవ్యం లేదా దక్షిణ దిశలో మాత్రమే ఉండాలి. అలా తూర్పు గోడకు టీవీ ఉండాలి. ఇక మీ ఇంట్లో హాల్లో పంచముఖ ఆంజనేయస్వామి చిత్రపటాన్ని పెట్టుకుంటే కుటుంబంలో గొడవలు లేకుండా సుఖసంతోషాలు పెరుగుతాయి. వంటగదిలో అన్నపూర్ణాదేవి ఫోటో ఉంటే మీ ఇంట్లో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది. అలాగే ఇంట్లో భోజనం చేసేటప్పుడు తూర్పుముఖంగా కూర్చుని భోజనం చేస్తే మీ ఆయుష్షు పెరుగుతుంది. కాని పొరపాటును కూడా దక్షిణముఖంగా కూర్చుని భోజనం చేయకండి. దీనివల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. అలాగే నిద్రించే దిశ కూడా ముఖ్యమైనది. నిద్రించేటప్పుడు దక్షిణ దిశలో తలపెట్టి నిద్రపోతే గాఢ నిద్రతో పాటు మంచి ఆరోగ్యం లభిస్తుంది. కాని ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోతే గుండె సమస్యలు వచ్చే ప్రమాదముంది. ఇక ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటివారు మీ ఇంటి ఆగ్నేయంలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి. ధనప్రాప్తి పెరిగి ఇంటి ఆదాయం పెరుగుతుంది. కొత్తగా అద్దె ఇంట్లోకి మారేటప్పుడు లేదా నూతన గృహప్రవేశం చేసేటప్పుడు పాత ఇంట్లో వాడిన చీపురును కొత్త ఇంట్లోకి తెచ్చుకోకూడదు. పాత చీపురులు, చెత్త డబ్బాలు కొత్త ఇంట్లోకి తెస్తే మీ ఇంటికి దరిద్రదేవత అడుగుపెడుతుంది. కొత్తగా ఇల్లు మారాలంటే మంగళవారం, శనివారం, అలాగే ఆదివారం ఈ 3 రోజుల్లో పొరపాటును కూడా ఇల్లు మారకూడదు. సోమవారం, బుధవారం, గురువారం మరియు శుక్రవారము ఈ రోజుల్లో ఇల్లు మారితే చాలా మంచిది. ఇంట్లో డబ్బులు, నగలు దాచే బీరువాను కుబేరస్థానంలో పెట్టుకోవాలి. కుబేరస్థానమైన ఉత్తర దిశలో బీరువాను పెట్టుకుంటే ధనం వృద్ధి చెంది మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. అలాగే మీ బీరువాలో డబ్బులు పెట్టిన చోట ఒక చిన్న అద్దం ముక్కను పెట్టుకోండి. తద్వారా మీ సంపద రెట్టింపవుతుంది. అలాగే ఇంట్లో ఉండే అద్దాన్ని తూర్పు లేదా ఉత్తర గోడకు ఆనిస్తే మీ ఇంటి సంపద పెరుగుతుంది. అయితే ఇంట్లో పొరపాటును కూడా పగిలిన అద్దాలు ఉండకూడదు. దీనివల్ల మీ కుటుంబంలో దరిద్రం, అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఇక వాస్తు ప్రకారం మంచానికి ఎదురుగా తలుపులు ఉండకూడదు. అలాగే మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు. మనం నివసించేది సొంతిండ్లైనా వద్దిల్లైనా ఖచ్చితంగా మనకు వాస్తు వర్తిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి పూజగదిలో ఒక నెమలీకను పెట్టుకోండి. పూజగదిలో నెమలీక ఉంటే ఇంటికున్న వాసదోషాలన్నీ తొలగిపోతాయి.
ఇంటి ప్రధాన ద్వారం తలుపు చెక్కతో మాత్రమే నిర్మించాలి. అప్పుడే మీ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇంటి నైరుతి దిశలో బావి ఉండకూడదు. దీనివల్ల అకాల మృతిదోషాలు, భారీ ధననష్టం సంభవిస్తుంది. ఇక మీరు నిద్రించే పడకగది నైరుతి దిశలో ఉంటే చాలా మంచిది. ఒక గిన్నెలో కొంచెం కళ్ళుప్పులు పోసి మీ బెడ్రూంలో ఏదో ఒక మూల పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంటికి వాసుదోషం తగ్గుతుంది. ఇంట్లో ఉండే అన్ని తలుపుల కంటే ఇంటి సింహద్వారం ఎత్తుగా ఉండాలి. అప్పుడే మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి. మీ జీవితంలో ఏమీ లేని పైనుండి గొప్ప స్థాయి ఎదగాలంటే మీ ఇంటి ఉత్తర దిశలో 2 ఏనుగు విగ్రహాలను పెట్టుకోండి. ఆకస్మిక ధనలాభాలు కలిగి బాగా అభివృద్ధి చెందుతారు. అలాగే ప్రతి వారానికి ఒకసారి నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇంట్లో ఉన్న దుష్టశక్తులు, నీటి ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు కలిసొస్తాయి. అలాగే మీ ఇంటి గుమ్మం బయట తప్పనిసరిగా స్వస్తి గుర్తు ఉండాలి. స్వస్తి గుర్తు దీనివల్ల మీ ఇంటికి దుష్టశక్తులు ప్రవేశించకుండా దైవశక్తులు ఆకర్షిస్తాయి. విపరీతమైన డబ్బు సమస్యతో ఇబ్బంది పడేవారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి పాలతో చేసిన పాయసం నివేదించండి. ఆర్థిక బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంటి ఈశాన్యంలో బాత్రూం నిర్మించకూడదు. ఇది చాలా పెద్ద దోషం. దీనివల్ల మీ వంశాభివృద్ధి ఆగిపోతుంది. ఇంటి గుమ్మానికి ఎల్లప్పుడూ పసుపు కుంకుమలు ఉండాలి. అప్పుడే మీ ఇంటికి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఇంటి తూర్పు దిశలో ఖచ్చితంగా కిటికీలుండాలి. ఉదయాన్నే సూర్యకిరణాలు ఇంట్లో పడితే చాలా మంచిది. ఇక మీ వంటగదిలో ఎక్కువగా వీలైనంతవరకు రాగి పాత్రలు పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వచ్చి చేరుతుంది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలట. ఇంటి ఈశాన్యంలో తులసికోట ఉంటే అలాంటి ఇళ్లలో భోగభాగ్యాలకు నోటు లేకుండా ఉంటుందంట. తులసికోటలో ముక్కోటి దేవత నిర్మిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తులసికోటను పూజించండి. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లో ముళ్ల మొక్కలు పెంచకూడదు. దీనివల్ల శత్రువుల భయం పెరుగుతుంది. ఇక మనలో చాలా మంది తుప్పుపట్టిన ఇనుప సామాన్లు, పాత వస్తువులన్నీ అటకపైన చేరుస్తారు. కాని ఇంట్లో పాత వస్తువులు ఉండకూడదు. దీనివల్ల శని ప్రభావం పెరుగుతుంది. అలాగే ఆగిపోయిన గడియారాలు కూడా ఇంట్లో ఉండకూడదు. వీటివల్ల మీ పనుల్లో ఆటంకాలెదురవుతాయి. ఇంట్లో తలుపులు వేసేటప్పుడు లేదా తలుపులు తీసేటప్పుడు శబ్దం రాకూడదు. లేదంటే మీ కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. ఇక పితృదేవతల చిత్రపటాలను దక్షిణ గోడకు పెట్టాలి. అప్పుడే మన పెద్దల ఆశీస్సులు కుటుంబంపై ఉంటాయి. ఇంట్లో సమస్యలు ఏర్పడకుండా ఉండాలంటే ఇంటికి చీకటిగా ఉంచకూడదు. ఇంట్లో చీకటి లేకుండా ఎల్లప్పుడూ వెలుతురుగా ఉండాలి. కెరియర్ పరంగా బాగా అభివృద్ధి చెందాలంటే మీ ఇంటి ఉత్తర గోడకు 7 గుర్రాల ఫోటోలు పెట్టుకోండి. మీ కెరియర్లో మంచి పురోగతి ఉంటుంది. ఇంటి మూలల్లో పూజ ఎక్కువగా పడుతుంది. దీనివల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కాబట్టి ఇంట్లో పూజ లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి. ప్రతి ఒక్కరి పూజగదిలో ఖచ్చితంగా శ్రీయంత్రం ఉండాలి. పూజగదిలో శ్రీయంత్రం ఉంటే ఎంతటి వాస్తుదోషాలైనా వెంటనే తొలగిపోతాయి. మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. ఇలాంటి చిన్న చిన్న వాస్తు నియమాలు పాటిస్తూ కుటుంబంలో కష్టాలు లేకుండా పట్టిందల్లా బంగారమవుతుంది. ఈ వీడియో పెరుగు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.